మిత్రమా, ఒక చిన్న మాట. మన జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు మనకు చేదు అనుభవాన్ని చూపించినా కానీ వాటి వల్ల మనము మంచి గుణపాఠాన్ని అయితే నేర్చుకోగలుగుతాము. ఏమంటారా, అవునా కాదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనమే ఉన్నాము, మన దగ్గర ₹1,00,000 జీతం వస్తూ ఉంది. జీవితం అనే బండి సాగుతూ ఉంది. కాలక్రమేణా టైం బాగాలేక మన ఉద్యోగం పోయింది అనుకోండి. ఓ 6 నెలల దాకా మనకు ఉద్యోగం లేదు. అలా అని మనకు ఉద్యోగం లేదు కదా అని ఎవరు రూపాయి ఏం సహాయం చేయరు, మనం ఎవరిని అడగము. కానీ అప్పుడే వాళ్ళ యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. అమ్మో, వీడి దగ్గర జాబ్ లేదు, వీడితో మాట్లాడితే వీడు ఎక్కడ డబ్బులు అడుగుతాడు, వీడి దగ్గరికి వెళ్తే ఏం సహాయం అడుగుతాడు అని మొహం చాటేసేటువంటి రోజులు. అందుకే మనకి ఏది జరిగినా దాని ద్వారా మనం చాలా గుణపాఠాన్ని అయితే నేర్చుకుంటాము. గుర్తుపెట్టుకో మిత్రమా, ఏదో జరిగిందని దాని గురించి నువ్వు బాధపడకు. దాని నుండి నువ్వు నేర్చుకునేటువంటి నీతి ఏంటనేది చూసుకొని ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా చూసుకో. ప్రతి దానిలో మంచి చెడు ఉంటుంది. మంచిని తీసుకో, చెడుని దూరంగా పెట్టు. చెడును దూరంగా పెట్టిన రోజులు జీవితంలో హ్యాపీగా ఉండగలుగుతాము.